ఆ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూటాన్ని బట్టి నీకు స్తుతోత్రం. మరి ముఖ్యంగా దినాన్ని మీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. వర్షాలు ప్రతికూలతలు ఏవి ఉండకుండా సమస్తాన్ని మీరు అనుకూలంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. దైవ సేవకుల ప్రయాణంలో మీరు తోడై క్షేమముగా మా మధ్యకు సకాలంలో తీసుకురండి. రన్నింగ్ టీం ప్రయాణంలో కూడా మీరు తోడై క్షేమముగా మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ మందిరాన్ని మీ ప్రభావముతో, మీ ప్రసన్నతో, మీ మహిమతో నింపమని వేడుకుంటూ కరెంటుని, జనరేటర్ని, సౌండ్ సిస్టాన్ని సమస్తమును మీ స్వాధీనపరచుకోమని కోరుకుంటూ ఉన్నాను. ప్రజలను కూడా ఏలవేసి ప్రవాహము వలె ఆయా ప్రాంతాల నుంచి కుటుంబాలుగా గుంపులుగా మీ సన్నిధికి ప్రజలను తీసుకురండి. సన్నిధికి వచ్చిన పిల్లలందరినీ ప్రార్థన ఆత్మతో నింపండి. సంఘములో చేయబడుతున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. నాయనా, సంఘానికి గొప్ప క్షేమాభివృద్ధి కలగాలి. పాల్గొనిన ప్రతి బిడ్డ పరలోకపు దీవెన, భూ సంబంధమైన ఆశీర్వాదం, తండ్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతికపరమైన దీవెనలు ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా కానించేయండి. కూడికలో జరిగే ప్రతి కార్యక్రమం మీ ఆత్మ సహాయం ద్వారా పరిశుద్ధాత్మగా మీరు జరిపించండి. సేవకుల్ని సంతోషభరితమైన హృదయముతో మా మధ్యకు మీరు తోడుకుని వస్తున్నందుకు స్తోత్రం. సేవకుల హృదయం ఉల్లసించేటట్లుగా సంఘానికి అవసరమైన చక్కటి వర్తమానాన్ని దాసుల నోట మీద ఉంచి ప్రజలతో మాట్లాడండి. ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. అట్టి కార్యాలు మీరు చేయండి. కూడికలో పాల్పొందిన ప్రతి ఒక్కరి సమస్యలు మీరు తొలగించి గొప్ప సమాధానం నిర్ణయించి వేలులతో నింపి కృప చూపించి ఆ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడిక సంఘానికి మాత్రమే కాదు నాయన, మా పట్టణానికి, ఆత్మీయుల కుటుంబానికి గొప్ప దీవెనకరంగా మార్చి మీరు మహిమను పొందమని, అపవాది క్రియలన్నీ యేసు నామములో తొలగిపోయినట్లు ఆజ్ఞాపించు. సమస్తము మీ నామానికి మహిమార్థంగా జరిపించి యేసు నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.